తాత ఊతునా తెనాలి రామకృష్ణ కథ. తన పద్యాన్ని 4000 వరహాలకి బట్టుమూర్తి కమ్ముకున్న విషయాన్ని బయటపెట్టడమే కాకుండా పారిజాతాపహరణంలోని వ్రాసిన పద్యంలో ఏడుపు సొగసుగా ఉందని విమర్శించిన రామకృష్ణుడి మీద పట్టరానంత కోపంగా ఉంది ముక్కుతిమ్మన్న గారికి. ఎలాగైనా రామకృష్ణుని అవమానించి తన ఉక్రోషాన్ని చల్లార్చుకోవాలనే నిశ్చయానికి వచ్చారాయన. అందుకు తగ్గ పథకాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ విషయం ఎలాగో రామకృష్ణుడికి తెలిసింది. ఒకరోజు రామకృష్ణుడి భార్య ఊరు వెళ్ళింది. ఆ విషయం విన్న ముక్కు తిమ్మన్న గారు రామకృష్ణుడి ఇంటికి వెళ్ళి, మీ ఆవిడ ఊరు వెళ్ళిందట కదా, ఒంటిగాడివి చెయ్యేం కాల్చుకుంటావులే, మా ఇంటికి భోజనానికి రా, అపరాహ్నం వేళ దాటకుండా రా అని చెప్పి వెళ్ళారు. అపరాహ్నపు వేళ అంటే సూర్యుడు నడినెత్తిన మండుతూ చురుక్కుమనిపించే వేళ చెమటలు కొక్కుతూ తిమ్మన్న గారింటికి వెళ్ళాడు రామకృష్ణుడు. అప్పటికే ఆయన భోజనం అయిపోయింది. హాల్లో తూగుటుయ్యాల మీద ఆసీనులై భుక్తాయాసంతో తాంబూలం నములుతున్నారు. రామకృష్ణుడు రాగానే వ్యంగ్యంగా నవ్వుతూ, అపరాహ్నం దాటకుండా రమ్మంటే కాకి పిండం కాకి ఎత్తుకుపోయాక వచ్చావేమయ్యా, ఇంట్లో అడుగు బొడుగు పిండాకుడు ఏమన్నా మిగిలి ఉందో లేదో అన్నారు. అందుకు సిద్ధపడే ఉన్న రామకృష్ణుడు చిరునవ్వు నవ్వి, మీ కాకెత్తుకొచ్చిన పిండం తుంగభద్రలో కలపొచ్చాలే తాత, నాకు భుక్తాయాసం తగ్గాలంటే తాంబూలమే గతి అంటూ గబగబా చనువుగా తమలపాకులకి సున్నం రాసుకుని వక్కలు వేసి చుట్టి నోట్లో కుక్కున్నాడు. కసకసా తాంబూలం నమిలాడు. భోజనానికని వచ్చినవాడు భోజనం కానిదే తాంబూలం ఎందుకు వేసుకున్నాడో అర్థం కాక ముక్కు తిమ్మన్న గారు బుర్రగోక్కుంటూ ఉంటే రామకృష్ణుడు ఆయన ఉయ్యాల ముందుకు వెళ్ళి, తాత ఊతునా అన్నాడు. ఉయ్యాల ఊపుతానంటున్నాడు అనుకుని నోటి నిండా తాంబూలం ఉన్న ఆయన మాట పెగలక ఊ అన్నారు. అంతే, తుబొక్కున తిక్కన ముఖం మీద తాంబూలం ఊశాడు రామకృష్ణుడు. ఆ అనూహ్య సంఘటనకి నివ్వెరపోయారు తిమ్మన్నగారు. అమ్మయ్య అంటూ రామకృష్ణుడు నిట్టూర్చి, తాత కడుపుమంట నీది నాదే ఒకేసారి తీరింది, వస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.